హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ అయితే భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 6329 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, మీరు ఎలా అప్లై చేయగలరు, మిగతా ప్రాసెస్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అప్లై వీడియో కావాలంటే నా కామెంట్లో చెప్పగలరు, నేను సపరేట్గా నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఈ వీడియోకి అయితే నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే దీంట్లో వేకెన్సీ అనేది టీజీటీ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. టీజీటీ ఉద్యోగాలు అనేది 5660 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. అండ్ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు మేల్ వాళ్ళకైతే 335, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఫీమేల్ వాళ్ళకైతే 334 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చూసుకుంటే 6329 ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఇక్కడ చూసుకుంటే టీజీటీ వాళ్ళకి అనేది ఇక్కడ గ్రూప్ బి ఉద్యోగాలు అయితే ఉంటాయండి. లాంగ్వేజ్ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో మీరు ఏ లాంగ్వేజ్లో మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడైతే మీరు చూసుకోండి. హిందీ లాంగ్వేజ్కి అనేది 606 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే 671 వేకెన్సీస్, అదేవిధంగా మ్యాథ్స్కి అయితే 686, సోషల్ స్టడీకి అయితే 670, అండ్ సైన్స్కి అయితే 678 అయితే ఉండడం జరిగిందండి. థర్డ్ లాంగ్వేజ్ కూడా ఇక్కడైతే పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మన తెలుగులో అని చూసుకుంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 102 వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ట్స్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో అనేది మ్యూజిక్ వాళ్ళకైతే 320 వేకెన్సీస్, ఆర్ట్స్లో అనేది చూసుకుంటే 342, పీటీ మేల్ వాళ్ళకైతే 321 వేకెన్సీస్, పీటీ ఫీమేల్ వాళ్ళకైతే 345 వేకెన్సీస్, అదేవిధంగా లైబ్రరీయన్ వాళ్ళకైతే 369 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. హాస్టల్ వార్డన్ మేల్ వాళ్ళకైతే 335 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ హాస్టల్ వార్డన్ ఫీమేల్ వాళ్ళకైతే 334 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. హాస్టల్ వార్డన్ ఉద్యోగాలు అయితే 669 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ కేటగిరీలో మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడైతే చూడండి. అండ్ గైస్, అప్లికేషన్ అనేది చూసుకుంటే ఆల్ ఇండియా వైజ్గా అప్లై అనేది చేసుకోగలరు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పే స్కేల్ అనేది టీజీటీ వాళ్ళకి అనేది ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, అదేవిధంగా సైన్స్, థర్డ్ లాంగ్వేజ్, లైబ్రరీయన్ వాళ్ళకైతే లెవెల్ 7 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే 44,900 బేసిక్ అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల హాలిడేస్ కూడా ఉంటాయి. టీజీటీ ఉద్యోగాలు, మెషనరీస్ పోస్టులు అని చూసుకుంటే ఇక్కడ మీరు మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్స్, పీఈటీ వాళ్ళు, అదేవిధంగా వీళ్ళకనేది లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది 35,400 అయితే ఉంటుంది. హాస్టల్ వార్డెన్ వాళ్ళకైతే లెవెల్ 5 కింద సాలరీ అయితే ఉంటుంది. 29,200 అయితే ఉంటుంది స్టార్టింగ్ అనేది బేసిక్. అండ్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ ద్వారా అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ ఆఫ్ చూస్ మీడియం అని చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ గైస్, ఒకటైతే ఇక్కడ మీరు గమనించండి, ఓన్లీ ఇక్కడ మీరు టీజీటీ వాళ్ళకి అనేది మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే హిందీ కావచ్చు లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటాయి. మిగతా వేకెన్సీలు కానీ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. టీజీటీ వాళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్ 120 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ కంపల్సరీ టెస్ట్ అనేది చూసుకుంటే 30 మార్క్స్ అనేది ఉంటుందండి. టోటల్ అనేది 150 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్, అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నుంచి 10 క్వశ్చన్స్, అదేవిధంగా టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకుంటే లోకల్ ఇక్కడ మీకు సంబంధించిన సబ్జెక్ట్ నుంచి 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లాంగ్వేజ్ కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ సిలబస్ అయితే 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. హిందీ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, అండ్ రీజనల్ లాంగ్వేజ్ కావచ్చు, వీటిలో మార్క్స్ అయితే ఉంటాయండి. హాస్టల్ వార్డెన్ వాళ్ళకైతే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే 120 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నుంచి 20, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ పోక్సో యాక్ట్ గురించి అయితే ఇక్కడ 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అదేవిధంగా చిల్డ్రన్ యాక్ట్ గురించి కూడా ఇక్కడ 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మొత్తం అనేది. అదేవిధంగా లాంగ్వేజ్ కంపల్సరీ అనేది చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే, అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 30 క్వశ్చన్స్ అనేది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే 120 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2.5 అవర్స్ అనే టైం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుందండి. నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టీజీటీ వాళ్ళకి అనేది ఏజ్ లిమిట్ 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 4 ఇయర్ అనేది ఇంటీరియర్ డిగ్రీ కోర్స్ అనేది చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ రిలేటివ్ సబ్జెక్ట్లో అనేది గమనించండి. లేదా ఇక్కడ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఆనర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీ రిలేటివ్ సబ్జెక్ట్లో అనేది. అండ్ అట్లీస్ట్ అనేది చూసుకుంటే 2 ఇయర్ అనేది మీరు
ఇక్కడైతే మీకు కోర్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. పీజీ కావచ్చు లేదా బీఎడ్ కావచ్చు, ఇవి ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ టీజీటీ మ్యూజిక్ వాళ్ళకి అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది మ్యూజిక్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టీజీటీ ఆర్ట్స్ వాళ్ళకి అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, క్రాఫ్ట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. బీఎడ్ అనేది ఫైన్ ఆర్ట్లో అయితే మీరు బీఎడ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ టీజీటీ పీఈటీ వాళ్ళకి అనేది ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పీఈటీలో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. టీజీటీ లైబ్రరీయన్ వాళ్ళకి కూడా సేమ్ ఇక్కడ డిగ్రీ అయితే లైబ్రరీ సైన్స్లో అయితే మీరు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ విత్ 1 year డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ వాళ్ళకి అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 4 year అనేది ఇంటీరియర్ డిగ్రీ కోర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఏదైనా రికగ్నిషన్ యూనివర్సిటీ నుంచి ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఏ బ్రాంచ్ నుంచి ఉన్నా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. గాయస్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 year వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 year వరకు, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 year వరకు ఏజ్ రిలేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ ఏజ్ రిలేషన్ అయితే వర్తిస్తుంది పీడబ్ల్యూడీ వాళ్ళకి అనేది. అండ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లాస్ట్ డేట్ అనేది August 18 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టీజీటీ ఉద్యోగాలకు అప్లై అనేది చేసుకునే వాళ్ళకైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500 రూపీస్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదండి. హాస్టల్ వార్డెన్ వాళ్ళకైతే 1000 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఇది కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై ప్రాసెస్ కావాలంటే నా కామెంట్లో చెప్పగలరు. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.